హాయ్ గైస్, చూడండి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసము. మన తెలుగు వాళ్ళంతా ఒకేసారి ఒక 30 మంది దాకా వచ్చేసినాం. అందరం టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుని. ఎలా ఉంది సినిమా? ఆ సినిమా ఎలా ఉంది? ఆ సినిమా ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? మొత్తానికి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే. వెంకీ మూవీ ఎలా ఉంది చెప్పలేదు వెంకీ నువ్వు. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ లు మైనస్ ఏం లేవు, అంతా ప్లస్. అసలు వేరే నాన్న పరికెత్తాం ఆ బుడ్డగాడి అసలు చాలా బాగుంది. మూవీ అయితే ఫుల్ కామెడీ అన్నమాట. ఫ్యామిలీ మూవీ, సంక్రాంతి స్పెషల్ బాగుంది. ఏమి నచ్చింది మూవీలో? ఎలా ఉంది రుచి గారు? హైలైట్, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఫన్ అలాగే యాక్టింగ్ వేరే లెవెల్. కామెడీ మూవీ హైలైట్. ఫ్యామిలీ ఎక్కడ బోర్ కొట్లా అసలు ఎక్కడ లేదు. ఫన్ బుడ్డగాడ అయితే వేరే లెవెల్ కురికి. గైస్, అప్పుడే సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసిన. చాలా బాగుంది మూవీ. మన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసినారు బాగా. ఈ సంక్రాంతికి వీళ్ళతో మూవీ చూడడం చాలా ఆనందము. మూవీ ఎక్కడైతే బోర్ కొట్టదు అబ్బా, బోర్ అనేది కొట్టదు. నేను నిన్న కూడా చూసిన సినిమా, ఎక్కడ బోర్ కొట్టలా. కొత్త జోనర్, కామెడీలో కొత్త జోనర్ అనేది మనోడు అనిల్ రావిపూడి చూపించినాడు. అండ్ మూవీలో మైనస్ అంటే ఏది లేదు. కామెడీ, ఫుల్ కామెడీ. మీనాక్షి చౌదరి కానీ అండ్ ఐశ్వర్య కానీ, ఆయన ఒక తమిళ యాక్టర్ కానీ, ఎవడను బుడ్డోడు కానీ. స్క్రిప్ట్ కూడా మంచి స్క్రిప్ట్ మంచిది. బోర్ కొట్టదు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వెంకీ మామ సంపేసినాడబ్బా. చాలా బాగా యాక్టింగ్ చేసినాడు. మా వాళ్ళు కింద పడి దొల్లి నవ్వినారు. వాళ్ళిద్దరు మొగుడి పిల్లలు దొల్లి నవ్వినారు. వాళ్ళైతే మామూలుగా నవ్వాలి. ఈయనేందో రైడింగ్లో దొరికినాడు మాదిరిగా చూడు, ముఖం కప్పుకొస్తాడు. మామూలుగా నవ్వాల ఫుల్. దీనమ్మ సినిమా 2:30 గంట ఉంటే 2:30 గంట నవ్వేసినాడు. ఎక్కువ ఆ సైడ్ గోదావరి సైడ్ స్లాంగ్ అంతా అది. అదే బావా, అదో మీ మరదలు పిలుస్తుంది. నీకు కూడా ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా? పెళ్ళికి ముందు ఏమన్నా 4-5 ఉన్నాయా? నీకు సావే, నీ బతుకైపోయింది. తెలుసా? ఓరే నీ, ఇది సంక్రాంతికి కాదు, దీపావళికి వస్తున్నారు. ఇది మొత్తానికి మూవీ అయితే సూపర్. అన్నీ సీరియస్ క్యారెక్టర్, జోక్ క్యారెక్టర్ సంపేసినారు.